గడిచిన వారం అంతా నా కన్ను బాగాలేదండి. నా కన్ను చాలా స్వెల్లింగ్ వచ్చేసింది. దాదాపు ఒక 70% క్లోజ్ అయిపోయింది. కనీసం ఇట్లా క్లియర్గా కూడా కనబడట్లేదు. అయితే మా చిన్న కుమార్తె నేను అడగకుండానే నా దగ్గరకు వచ్చి ఇలా చేయబెట్టి నా కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. స్కూల్కి వెళ్ళకముందు ప్రార్థన చేస్తూ ఉండేది. సరే, ఈరోజు ఉదయం కూడా నన్ను చూసింది. నేనేం అడగలేదు నా కొరకు ప్రేయర్ చేయమని. కొన్నిసార్లు అడుగుతాను ప్రేయర్ చేయమని, ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా బలహీనంగా ఉంటే ప్రార్థన చేయాలని, వారికి నేర్పించాలని, వారికి బలహీనంగా ఉండేటప్పుడు కూడా వారి దేవుని మీద ఆధారపడ్డ వారికి నేర్పించాలని ప్రార్థన చేయమని ఖచ్చితంగా అడుగుతాను. సరే, ఈరోజు మార్నింగ్ నేను అడగలేదు, కానీ వచ్చి ఇలా చేయబెట్టి ప్రార్థన చేస్తుంది. యేసయ్య, మా మమ్మీ కన్ను బాగాలేదు, తగ్గించండి. ఇప్పటికి చాలాసార్లు చేశానయ్యా, అయినా కూడా తగ్గలేదు. అయినా ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైం చేస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా తగ్గించాలి. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ క్యూట్. ఎంత ఆనెస్ట్గా చేస్తుందండి. ఎందుకంటే వారం రోజుల నుంచి చూస్తుంది, ఇలాగే ఉంది ఆ మమ్మీ కన్ను, చేస్తున్నాను తగ్గట్లేదు, కానీ మళ్ళీ చేస్తున్నానయ్యా, నువ్వు మాత్రం. దేవుడు అదేనండి కోరుకుంటుంది. దేవుడు సూపర్ఫిషియల్గా, ఆర్టిఫిషియల్గా, ఏదో పైన కొత్తగా మనం కలిసినప్పుడు ఎవరైనా మనకి మరి చాలా దూరంగా ఉండే వ్యక్తులతో మనం మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడితే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి ఏది ఇష్టం అంటే సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు, యథార్థవంతులు ఆయనకు ఇష్టలు, నిజముగా మొరపెట్టి వారికి. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వేమీ దాచుకోవాల్సిన అవసరం ఏముందో అది నీ హృదయంలో ఉన్నది ఆయనతో చెప్పితే నీ యథార్థతే దేవుని చాలా ఇంప్రెస్ చేస్తుంది. హల్లెలూయా. సో పేతురులో ఉన్న రెండవ మరి చక్కని లక్షణం ఏంటంటే తన మనసులో ఏముందో అది యేసయ్యతో కాకపోతే ఎవరికి చెప్తాను? తప్పుంటే ఆయనే సరిదిద్దుతాడులే, కానీ నా మనసులోకి వచ్చిన ఆలోచన అయితే దాచుకోకుండా దేవునితో చెప్తాను అని వ్యక్తపరిచే లక్షణం. మూడవ లక్షణం ఏంటంటే పేతురులో ఉన్న నాయకత్వపు లక్షణం అండి. కొంతమందికి దేవుడు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఇస్తారు, అంటే చక్కని నాయకులుగా నడిపించగలిగే నాయకత్వపు లక్షణాలు. ఇప్పుడు పేతురులో నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి అని ఎలా చెప్పగలమంటే, యేసయ్య శిలువ మరణం చెందారు. ఆయనను రోమా సైనికులు వచ్చి బంధించి తీర్పుల కొరకు, అన్యాయపు తీర్పుల కొరకు ఆయనను తీసుకుని వెళ్తున్న సమయంలో యేసయ్య ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకాడు. ఆ తర్వాత యేసయ్య మరణించి ఆయన పునరుత్థానం చెందిన తరువాత ఇప్పుడు పేతురు బాగా డిసప్పాయింటెడ్గా ఉన్నాడు. ఎందుకంటే మా నాయకుడు మాతో లేడు, యేసయ్య మాతో, ఇప్పుడు ఎవరితో తిరగాలి, ఎవరిని వెంబడించాలి, ఇప్పుడు మేము ఏం చేయాలి, మాకు దిశానిర్దేశం ఎవరు చేస్తారు, హూ విల్ డైరెక్టర్స్, మమ్మల్ని ఎవరు నడిపిస్తారు అనే ఒక నిరాశలో, కృంగుదలలో పేతురు అనుకున్నాడు. ఇంతకుముందు చేశాను కదా ఫిషింగ్, ఇంతకుముందు చేపలు పట్టేవాడిని కదా, అవన్నీ వలలు, బోట్లు అవన్నీ అలాగే ఉన్నాయి ఇంటి దగ్గర, లెట్ మీ గో బ్యాక్ టు ఫిషింగ్, తిరిగి మళ్ళీ చేపలు పట్టే పనిలోకి వెళ్ళిపోదాము అనే ఒక ఆలోచన వచ్చింది. చూడండి, ఆత్మీయంగా కొన్నిసార్లు బలహీనం అయిపోయినప్పుడు మన ఆలోచనలు ఎటువైపు వెళ్తాయంటే పాత జీవితం వైపుకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా వెళ్ళినాయి అట్లా? వదిలిపెట్టేసిన సినిమాలు ఉంటాయి కదా, ఆత్మీయంగా కొంచెం బలహీనం అయిపోయినప్పుడు అప్పుడు అపవాదం అంటాడు, అప్పుడు వదిలేవు కదా అక్కడ, ఆ సీరియల్ నంబర్ 102లో ఆపేసావు, ఆ తర్వాత చాలా వచ్చినాయి, అవన్నీ ఒకసారి వెళ్ళి చూసే, కొంచెం నెమ్మదిగా ఉంటుంది నీకు ప్రశాంతంగా. లేదంటే అప్పుడు సినిమాలు వదిలేసావు, అప్పుడు అలాంటి అలవాట్లు వదిలేసావు కదా, ఒక్కసారి మళ్ళీ వెళ్ళి గో బ్యాక్ టు దట్ ఓల్డ్ లైఫ్, పాత జీవితానికి తిరిగి వెళ్ళు అనే శోధన కొన్నిసార్లు వస్తుందండి, కలుగుతుంది. పేతురుకు కూడా అదే ఆలోచన వచ్చింది, లెట్ మీ గో బ్యాక్ టు ఫిషింగ్. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ. పేతురు చాలా బోల్డ్, చాలా అవుట్ స్పోకెన్ పర్సనాలిటీ, ఏముంటే అది మాట్లాడేస్తాడు కదా. సైలెంట్గా ఒక్కడే వెళ్ళుంటే బాగుండేది చేపలు పట్టడానికి, మళ్ళీ అందరికీ అనౌన్స్ చేస్తున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా అనగానే. మరి పేతురులో నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి కదండి. పేతురుని దేవుడు ఒక నాయకునిగా ఏర్పాటు చేసుకున్నారు. సో పేతురు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తున్నాను అనగానే టీం ఉన్నారు కదా, వాళ్ళందరూ అంటున్నారు, మేము మాత్రం ఏం చేస్తామయ్యా, మేము కూడా ఖాళీగానే ఉన్నాం. అప్పుడంటే యేసయ్యతో చాలా బిజీగా తిరిగేసాం, కానీ ఇప్పుడు మేము చేయడానికి ఏమీ పని లేదు, మేము చాలా ఖాళీగా ఉన్నాం. సో వీ విల్ ఆల్సో కమ్ అండ్ ఫిష్, అందరం కలిసి చేపలు పడదాము అని. కొంతమందికి మంచి టీం ఉంటారండి, అంటే వాళ్ళకు ఒక గుంపు ఉంటారనమాట. ఆ గుంపు అంతా కూడా బలుక్కొని ఏదైనా పని చేస్తారు. వాళ్ళు ఒక మంచి కామన్ డెసిషన్స్ తీసుకుంటూ చక్కగా ఒక అగ్రిమెంట్కి వచ్చి ముందుకు వెళ్తూ ఉంటారు. సో
ఇతరులను ప్రభావితం చేసే లక్షణాలు దేవుడు నీకు ఇస్తే నువ్వు ఇంకా డబుల్ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నువ్వు పడిపోతే అందరూ పడిపోతారు నీతో పాటు. నువ్వు తప్పుదారిలో వెళ్తే అందరూ తప్పుదారిలో, నువ్వు చెడిపోతే అందరూ చెడిపోతారు. సో నీ మీద ఆధారపడే వాళ్ళు, నిన్ను చూస్తున్నవారు, నిన్ను గమనిస్తున్నవారు, నిన్ను అనుసరిస్తున్నవారు, నిన్ను మాదిరిగా పెట్టుకున్నవారు ఒకవేళ ఎవరైనా ఉంటే, నీ స్నేహితుల బృందంలో గనుక నువ్వు ఒక లీడర్గా ఉన్నట్లయితే ప్లీజ్ నో దట్ యు మస్ట్ బీ డబుల్ కేర్ఫుల్ నాట్ టు మేక్ అన్గాడ్లీ డెసిషన్స్. దైవ నిర్ణయం కానీ దైవ చిత్తం కాని నిర్ణయాలు నీ జీవితంలో తీసుకుంటే నువ్వు ఒక్కడవే కాదు పాడయ్యేది, నీ ఒక్కదానివే కాదు నష్టపోయేది, నీతో పాటు చాలామంది కూడా నష్టపోతారు అని జ్ఞాపకం ఉంచుకొని దేవుని చిత్తానుసారమైన, దేవునికి ఇష్టమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలి. కాబట్టి